దయచేసి మిత్రులను కోరేది ఏమంటే, మేము గత 2 రోజులుగా నిన్న ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కోరినాం. సెషన్ నడుస్తోంది కాబట్టి ఏదో కుంభకోణము లంబకోణము అని గవర్నమెంటు క్యాబినెట్లో ఏదో గంటన్నర సేపు తర్కం చేసింది, చర్చించింది, పరిశోధించింది, సాధించింది, ఏదో కనిపెట్టినరు అని చెప్పి లీక్లు ఇస్తూ ఉన్నారు. మేమేమి అడిగామంటే, ఈ 4 గోడల మధ్యన 4 సన్నాసులు మాట్లాడేందుకు 4 కోట్ల ప్రజల ముందు చర్చ పెడదాం, దూద్ కా దూద్ పానీ కా పానీ అవుతుంది, ఊకే లొల్లేంది బొబ్బేందని అడిగినాం. కానీ ప్రభుత్వం ఎంత భయపడుతుందంటే, ఇక్కడ వాళ్ళకు కూడా తెలుసు విషయం, ఇందులో ఏం లేదు, చేసేది లత్కోరు పని కాబట్టి సాటుమాటుకు చేయాలి తప్ప ఓపెన్గా చేస్తే ఇజ్జత్ పోతుంది. అందుకే తప్పించుకోలేక, మింగలేక, కక్కలేక ఓపెన్గా ఇలానే అసెంబ్లీలో కూడా అడిగినా, పెట్టు దమ్ముంటే చర్చ పెట్టు అసెంబ్లీలోని స్పీకర్ గారిని అడిగినా, చర్చకు రారు. నిన్న రేవంత్ రెడ్డికి ఉత్తరం రాసిన, ఏదో కేసు పీస్ అంటున్నావు కదా, పెట్టు చర్చ అసెంబ్లీలో దమ్ముందా అని అడిగిన, పత్తలేదు. రేపో లేకపోతే ఎల్లుండో ఆయనతో అసెంబ్లీ ఏదో నడిపించినట్టు చేసి తూతూ మంత్రంగా మైకులు వలిగేటట్టు ఏదో సేమ్ సోది ఉపన్యాసాలు చెప్పి అవతల పడతారు తప్ప ఈ విషయం మీద చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదు. అసలు ఫార్ములా ఈ ఏంది, అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది, అసలు జరిగింది ఏంది. అందుకే అనివార్య పరిస్థితులు, ఎందుకంటే ప్రభుత్వానికేమో చర్చకు ముందుకొచ్చే దమ్ము లేదు, చర్చలో పాల్గొనే సత్తా లేదు. ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రుజువుపించే శక్తి లేదు. ఏదో కేసు పెట్టాలనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ తప్ప ఇవాళ జరిగిందేందో కనీసం మీ ద్వారానన్నా ప్రజలకు చెప్పాలా. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ఎవరైనా రోడ్డు మీద గుర్తుపడుతున్నారంటే దానికి కారణం తెలంగాణ ప్రజలు. ఎందుకంటే వారు ఓట్లేస్తే నేను ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినవాడిని, ఉప ఎన్నికతో కూడా కలుపుకుంటే 5 ఎలక్షన్లు గెలిచినవాడిని. కాబట్టి తప్పకుండా వారికన్నా నిజాలు చెప్పాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్సు మా సోదరుడు నరేందర్ రెడ్డి గారిని ఆహ్వానించడానికి, అదేవిధంగా మరి ఈ విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పడానికే నేను ప్రత్యేకంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తాను. జరిగింది ఏంటి మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, మళ్ళొక్కసారి చరిత్రచరణం అయినప్పటికీ కొద్దిగా మీకు బోర్ కొట్టినప్పటికీ దయచేసి సావధానంగా వినాలని రిక్వెస్ట్. హైదరాబాద్లో, ఇండియాలో ఈ కార్ రేసింగు, మోటార్ స్పోర్ట్స్ రేసింగ్ అనేది రావాలని, ఈ క్రీడగా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ మోటార్ స్పోర్ట్ రేసింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి తేవాలని చాలా ప్రయత్నాలు గతంలో కూడా జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001వ సంవత్సరంలో ఆనాడు ఫార్ములా 1 రేస్ని ఇక్కడికి తేవాలని, చాలామంది మిత్రులు కూడా మీడియాలో ఫార్ములా 1ని ఫార్ములా ఈని కలగాపులగం చేసి వాడుతున్నారు. దయచేసి అందుకే మీకు వివరంగా చెప్తాను. ఫార్ములా 1, 2, 3, 4 అవేమో రెగ్యులర్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్, ఐస్ ఇంజన్స్ అంటారు వాటితో జరిగే రేసులు. ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ వాహనాలతో జరిగే రేసు ఫార్ములా ఈ. ఇవన్నీ కూడా FIA కిందికి వస్తాయి, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ అని, దాని కిందికి వస్తాయి. ఎట్లయితే క్రికెట్లో మనకు BCCI, ICC 2 ఉంటాయి. BCCI అంటే భారత్ క్రికెట్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా, ICC అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. అట్లాగే ఇందులో కూడా 2 అసోసియేషన్స్ ఉన్నాయి. ఒకటి FMSCI, ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఇండియా, సేమ్ BCCI మాదిరిగా ఇండియాలో ఒకటి ఉంది. అదే మాదిరిగా మళ్ళీ ఇంటర్నేషనల్గా FIA, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్. ఆ FIA అనేది ఎపెక్స్ బాడీ, దాని కిందనే F1, F2, F3, F4, FE అంటే ఫార్ములా ఈ. ఈ రేస్లన్నీ కూడా వాళ్ళ కిందనే నడుస్తాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2001, 2, 3 ఆ ప్రాంతంలో ఈ బర్నీ ఎకెల్స్టోన్ అని ఆయన ఫార్ములా 1 యొక్క CEO, ఆయనని కలిసి మీరు హైదరాబాద్కి రండి, మీరు ఇక్కడ రేస్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను ప్రభుత్వ పరంగా అని ప్రయత్నం ప్రారంభించారు. కానీ దురదృష్టం ఆ ప్రయత్నం ఫలవంతం కాలేదు, ఫర్ వాట్ ఎవర్ రీజన్. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు 2004లో ఓడిపోయారు, అది కూడా ఒక కారణం కావచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోక ముందే ఆయన ప్రభుత్వంలో ఉండంగానే ఇవాళ గోపన్పల్లి, మనకిప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కనే ఉన్న ప్రాంతం గోపన్పల్లి, అక్కడ 580 ఎకరాల భూసేకరణకు నోటీసులు కూడా ఆనాడు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా. దేనికి? ఒక ఫార్ములా 1 రేస్ ట్రాక్, పర్మనెంట్ ట్రాక్ ఇండియాలో బిల్డ్ చేయాలి,
దానికి హైదరాబాదే కేంద్రం కావాలి అనే కోరికతో ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక బలమైన ప్రయత్నం చేసింది. దురదృష్టం వారి ప్రభుత్వం పోయింది. ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు. అట్లే ఆ రైతులు కూడా ఎవరైతే ఆ గోపన్పల్లిలో భూసేకరణ నోటీసులు రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారో వారు అప్పటి నుంచి ఇప్పటివరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆ రైతుల్లో ఒక ఆయన రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డికి కూడా అక్కడ 15 ఎకరాల భూమి ఉంది. సో ఇప్పుడు నేను చెప్పే స్టోరీ అంతా రేవంత్ రెడ్డికి కూడా ఎరికే. ఆయన గుంజుకున్నాడా లేకపోతే నిజంగానే రిజిస్టర్ చేసుకున్నాడా అది నాకు ఎరకలేదు. కానీ గోపనపల్లిలో భూమి ఉందని ఆయన అఫిడవిట్లో కూడా చూపెట్టిండు. ఎలక్షన్ అఫిడవిట్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఎలక్షన్ అఫిడవిట్లో కూడా నాకు 15 ఎకరాల భూమి గోపనపల్లిలో ఎక్కడైతే ఫార్ములా 1 కోసం ఆనాటి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణ నోటీసులు ఇచ్చిందో అందులో నాకు కూడా ఉన్నది అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో కూడా మొన్న 2023 ఎలక్షన్ అఫిడవిట్లో కూడా డిక్లేర్ చేశారు. తదనంతరం ప్రయత్నాలు జరిగినాయి దేశంలో. ఈ F1 అనే రేసును తేవాలి. ఎందుకంటే చాలా విస్తృతమైన ప్రచారం కలిగిన బాగా పాపులర్ రేస్ F1. దాని చుట్టూ మర్చెండైజింగ్, దాని చుట్టూ కొన్ని సిటీల యొక్క గ్రోతే దాని చుట్టూ. మొనాకో అనే ఒక సిటీ ఉంటుంది, ఒక కంట్రీ కమ్ సిటీ. అది మొనాకోలో దగ్గర కంట్రీ వరల్డ్ ఫేమస్. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ప్రపంచంలో ఉండే బిలియనీర్లు అందరూ దిగుతారు. అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే ఈ ఫార్ములా 1 రేస్ వల్ల. అట్లా ఒక ఫార్ములా 1 రేస్ని ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం 200 కోట్ల పైచిలకు మంది చూస్తారు. 2 బిలియన్ ప్లస్ పీపుల్ చూస్తారు. అంత పాపులర్ రేసింగు ఫార్ములా 1 రేసింగ్. సో మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి చివరికి ఉత్తరప్రదేశ్లో అప్పుడు జేపీ గ్రూప్ అని ఉండేది, ఇప్పుడు కూడా ఉన్నట్టుంది, జయప్రకాష్ గ్రూప్. నోయిడాలో వారు ఒక ట్రాక్ కట్టారు. పెద్ద ట్రాక్ కట్టి ఆ ట్రాక్లో ఫార్ములా 1 వాళ్ళని ఒప్పించి మొత్తానికి ఉత్తరప్రదేశ్ నోయిడాలో డబ్బులు మేము పెడతాము అని చెప్పి 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇది ఎప్పుడు నేను చెప్పేది 2009-10 ఆ ప్రాంతంలో 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆనాడు 2009, 10, 11. ఎందుకంటే ఒక రేస్ అనేది 1 సంవత్సరం కోసం జరగదు. రేస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు సైనింగే. ఎందుకంటే ఒకటేసారి అట్లా వచ్చి ఇట్లా రేస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఉండదు. డెఫినెట్గా ఒకసారి దాన్ని ఏమంటారు క్యాలెండర్లోకి రావాలి, ప్రచారం జరగాలి. ఇప్పుడు నేను చెప్పాను అబుదాబి గ్రాండ్ ప్రీ ఉంటుంది, లాస్ వేగస్లో ఉంటుంది, తర్వాత సౌపాలోలో ఉంటుంది. ఇట్లా క్యాలెండర్ ఉంటుంది అనమాట. 12 నెలల్లో ప్రతి 2వ శనివారం ఏదో ఉంటుంది రేసు. అవన్నీ ముందే డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఉత్తరప్రదేశ్కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు, జేపీ గ్రూప్ వాళ్ళు పట్టుకొచ్చినారు. 3 సంవత్సరాలు జరిగింది రేస్, 9, 10, 11. ఫర్ వాట్ ఎవర్ రీజన్ 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఫార్ములా 1 వాళ్ళు ఇక మళ్ళీ మేము రాము ఇండియాకి అని చెప్పి క్యాన్సిల్ చేసుకొని 11 తర్వాత వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ రీజన్స్ నాకు తెలియదు. కానీ దాదాపు అప్పట్లో జేపీ గ్రూపు అక్కడ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వము అందరు కలిసి ఖర్చు పెట్టిన అమౌంట్ 1500 నుంచి 1700 కోట్లు. 1500 నుంచి 1700 కోట్ల రూపాయలు ఆ రేస్ నిర్వహణ కోసం ఖర్చు పెట్టారు. సరే, అందులో కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది, వచ్చిన వాళ్ళు చూడడానికి, స్పాన్సర్స్, దానికి దీనికి కొంత రెవెన్యూ కూడా వచ్చి ఉంటుంది. తర్వాత ఇంకా మళ్ళీ భారతదేశంలో మోటార్ స్పోర్ట్స్ రేసులు ఆ స్థాయిలో ఎన్నడూ జరగలేదు. చిన్నవి జరుగుతుంటాయి. ఫార్ములా 4 రేస్ అని మొన్ననే చెన్నైలో జరిగింది. నిన్నగాక మొన్న మీరు చూసింటారు, అమిత్ షా గారు జమ్మూ కాశ్మీర్లో ఫార్ములా 4 రేస్ జరిగింది, ఇది గర్వకారణం భారతదేశానికి అని కూడా మొన్ననే ట్వీట్ చేశారు, చూసింటారు మీరు. అట్లాగే చెన్నైలో మొన్ననే అక్కడి ప్రభుత్వం స్టాలిన్ గారు, వారి కుమారుడు డిప్యూటీ సీఎం ఉదయ్ స్టాలిన్ 42 కోట్లు ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి ఫార్ములా 4 రేస్. ఫార్ములా 4 అంటే నిజంగా చెప్పాలంటే ఫుడ్ చైన్లో చాలా కింద ఉంటుంది. F1 తర్వాత F2 తర్వాత F3 తర్వాత F4 అలా. సో ఈ రకంగా ఈ రేసుల కోసం దేశవ్యాప్తంగా పోటీ ఎప్పటి నుంచో ఉంది. సో ఆ క్రమంలో గత 10, 11, 12 సంవత్సరాలుగా ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈరోజు మనం 2024 సంవత్సరంలో ఉన్నాం. ఇంకా 4 రోజులు అయితే 2025లో ఉంటాం. గత 2013-14 నుంచి ఎప్పుడైతే ఐస్ ఇంజన్ పోయి, ఐస్ అంటే ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, డీజిల్ పెట్రోల్తో నడిచే ఇంజన్లు, అది పోయి ఎలక్ట్రిక్ వాహనాలు రావడం స్టార్ట్ అయిందో, ఎలక్ట్రిక్ వెహికల్స్ రావడం స్టార్ట్ అయిందో, అప్పటి నుంచి రేసింగ్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ని తీసుకురావాలనే ఒక కొత్త కాన్సెప్ట్తోని ఈ ఫార్ములా ఈ అంటే ఈ అంటే ఎలక్ట్రిక్, ఆ రేసింగ్ స్టార్ట్ అయింది. ఆ రేసింగ్ స్టార్ట్ అయిన తర్వాత దానికి కూడా విస్తృతమైన ప్రచారం వచ్చింది, దానికి కూడా విపరీతమైన ప్రచారం, విపరీతమైన అట్రాక్షన్ వచ్చింది. సో ఈ క్రమంలో మన గవర్నమెంట్ తెలంగాణలో ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత 2014లో మేము చాలా ఆలోచన చేసినాం, ఏ సెక్టర్స్లో మనం
పెట్టుబడులు ఆహ్వానించవచ్చు, ఏ రంగాల్లో మనం విస్తృతంగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడవచ్చు. ఆ ఉద్దేశంతో 14 థ్రస్ట్ ఏరియాస్ అంటారు, 14 కీలక రంగాలను ఐడెంటిఫై చేసి మా ఇండస్ట్రియల్ పాలసీలో, ఆనాటి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీలో 14 రంగాలను ఐడెంటిఫై చేశాం. అందులో ఒకటి ఆటోమొబైల్ రంగం, అందులో ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ. ఆటోమొబైల్ రంగం, అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ రంగం. ఈ రెండిటి కలయికనే ఎలక్ట్రిక్ వెహికల్స్. అందుకే ఏమనుకున్నామంటే ముందుగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొని రావాలి, భవిష్యత్ అంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాలది అవుతుంది. ప్రజలు ఈ కాలుష్యంతో సతమతం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వెహిక్యులర్ పొల్యూషన్ ఏదైతే ఉందో మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైనా బండి మీద పోతుంటే ముంగట బస్సు గుప్పమని ముఖం మీద పొగొడితే ముఖం అంతా మసైపోతుంది. కాబట్టి భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే, ఎలక్ట్రిక్ బస్సులు కానీ ఎలక్ట్రిక్ కార్లు కానీ బహుళ ప్రాచుర్యం పొందుతాయి. ఇవి భవిష్యత్తులో ఫార్ములా 1 ఉండకపోవచ్చు, ఉంటే గింటే మళ్ళీ ఫార్ములా ఈ రేసే ఉంటుందని చెప్పి మనం ఈ క్రమంలో, అంటే మళ్ళీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, అది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001లో జినోమ్ వ్యాలీ అని ఒకటి పెట్టారు, షామీర్పేట దగ్గర, తుర్కపల్లి దగ్గర పెడితే ఈరోజు ఆ జినోమ్ వ్యాలీ నుంచి ప్రపంచవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్ల ఉత్పత్తికి అదొక కేంద్రమైంది, ఒక హబ్ అయింది. అంటే మొక్క ఒకరు నాటొచ్చు, విత్తనం ఒకరు పెట్టొచ్చు, కానీ దాని ఫలాలు అల్టిమేట్గా భవిష్యత్ తరాలకు అందుతాయి. అట్లా ముందు చూపుతో కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వాలు చేయాలి, చేస్తాయి. బుద్ధున్న ప్రభుత్వం అంటే చేస్తుంది. మేము కూడా ఏమనుకున్నామంటే తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆటోమొబైల్ మరియు ఈ రెన్యూవబుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్స్, దీనికి తెలంగాణ భారతదేశంలోనే కేంద్రంగా ఉండాలి అనే ఎజెండాతో ప్రయత్నాలు ప్రారంభించినాం. ప్రారంభించే క్రమంలో స్టడీ చేశాం. చెన్నైలో ఒక ఆటోమొబైల్ కేంద్రం ఉంది, అక్కడ చాలా కంపెనీలు, ఫోర్డ్ లాంటి కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాయి. అట్లాగే పూణేలో కొన్ని ఆటోమొబైల్ పార్ట్స్ తయారు చేసే కంపెనీలంతా కూడా అక్కడ ఉన్నాయి. మరి మనం ఏం చేయొచ్చు అని ఆలోచించినప్పుడు మనకు సముద్ర తీరం లేదు, ఈకోసిస్టమ్ లేదు, మరి ఏం చేయాలి అని ఆలోచించి ఎలక్ట్రిక్ వాహనాలను బలంగా ప్రోత్సహిద్దాం, వాటికి సంబంధించిన మొత్తం ఈకోసిస్టమ్ అంతా ఇక్కడే డెవలప్ చేద్దామన్న ఎజెండాతో ఆ క్రమంలో హైదరాబాద్కి ప్రాచుర్యం రావడానికి, హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్ ఎంతూజియాస్ట్ దృష్టిలో పెట్టడానికే ఫార్ములా ఈ రేస్ వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాత జరిగింది ఏంటి అంటే, మీకు ఒకసారి సీక్వెన్స్ చెప్తాను నేను. మనము వాళ్ళతోన అప్రోచ్ అయ్యి ఒక మొట్టమొదటి అగ్రిమెంట్ ఎప్పుడు సైన్ చేశామంటే 25 అక్టోబర్ 2022. ఇది వరుసగా 4 సీజన్స్ కోసం సైన్ చేశాం. ఇదేదో రేసు కోసమో, రేస్ నుండి వచ్చే గ్లామర్ కోసమో చేసింది కాదు. రేస్ చుట్టూ ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనేది ఏర్పాటు చేయాలి, జినోమ్ వ్యాలీ మాదిరిగా. అందులో ఇన్నోవేషన్ జరగాలి, రీసెర్చ్ జరగాలి, మ్యానుఫ్యాక్చరింగ్కి తెలంగాణ హబ్ కావాలి. ఎలక్ట్రిక్ వాహనాలకు భారతదేశంలో అడ్డా ఎక్కడుంది అంటే తెలంగాణ ఉంది అని ప్రపంచం మాట్లాడుకోవాలి. ఇది మా ఎజెండా. దానికోసమే ఇదంతా కూడా చేసినాం. చేసి మేము ఫార్ములా ఈ వాళ్ళతో సంప్రదించి వాళ్ళు రామన్నారు. ముందు మాకు ఇండియాలో ఫార్ములా 1 గతంలో చేదు అనుభవం ఉంది కాబట్టి మేము రాము, ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్థాయిలో ఉందా అన్నారు. వారిని ఒప్పించడానికి చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది. వారిని ఒప్పించడానికి, వారిని కలవడానికి చాలా తంటాలు పడి మొత్తానికి ఒప్పించినాం. సియోల్ లాంటి నగరాలతో పోటీపడి సాధించి హైదరాబాద్కి, అంటే ఇది భారతదేశం యొక్క ఈవెంట్, ఇది ఒక హైదరాబాద్ ఈవెంటో తెలంగాణ ఈవెంటో కాదు. ఫార్ములా ఈ వాజ్ కమింగ్ టు ఇండియా అండ్ ఇన్సిడెంటలీ వీ వర్ ఏబుల్ టు గెట్ దట్ టు ఆర్ స్టేట్ అండ్ ఆర్ సిటీ హైదరాబాద్. 25/10/2022 రోజు మనం మొట్టమొదటిసారి వారితో ఒక అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాం. బిట్వీన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ వాళ్ళ వైపు నుంచి ఫార్ములా ఈ వాళ్ళు, అదేవిధంగా ఒక ప్రమోటర్. ఎందుకంటే ఈ రేస్ జరపాలి అన్నప్పుడు కొంత ఖర్చు అవుతుంది. ఖర్చు అవుతున్నప్పుడు ప్రైవేటు వ్యక్తుల్ని భాగస్వాములు చేసి వాళ్ళకు కూడా అడ్వర్టైజింగ్ రైట్స్ ఇచ్చి, ఎందుకంటే 50 కోట్ల మంది చూసే రేసు ఫార్ములా ఈ, కాబట్టి వారికి కూడా ప్రాచుర్యం కలిగే విధంగా, వారికి కూడా లాభం కలిగే విధంగా అడ్వర్టైజింగ్లో చేయాలని చెప్పి అట్లా ప్లాన్ చేసి మొత్తానికి ఏఎస్ జెన్ అనే ఒక కంపెనీ, గ్రీన్ కో అనే కంపెనీ ఉంటుంది, దాని సబ్సిడరీ, వాళ్ళతోన మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. మొత్తం అన్ని క్లియర్గా రాసుకున్నాం. అగ్రిమెంట్లో ఏం హేరాఫేరీ లేదు, ఏం నాకు అగ్రిమెంట్ కాపీ కూడా ఉంది, ఇంత ఉంది, అది అందులో అన్నీ ఉన్నాయి. ఒకవేళ గొడవ అయితే ఎడుకోవాలి, ఏ కోర్టుకోవాలి, ఏ ఆర్బిట్రేటర్ కోవాలి, అవన్నీ కూడా అలా రాసుకున్నాం. రాసుకొని ఇది 22 అక్టోబర్లో మనకు ఒప్పందం అయింది. 23 ఫిబ్రవరి 10 అప్పుడు రేస్ కూడా బ్రహ్మాండంగా కండక్ట్ చేశాం. ఒక రేస్ అంటే కేవలం
ఆ ఒక్కరోజు కోసం జరిగిన రేస్ కాదు. దాని చుట్టూ ఆ వారం అంతా కూడా మొబిలిటీ వీక్ అని సెలబ్రేట్ చేశాం. అందులో ఇన్వెస్ట్మెంట్లు అనౌన్స్ చేశాం. హ్యుండై 1400 కోట్లు, అమర్ రాజా బ్యాటరీస్ 9500 కోట్లు, ఇంకా చాలా ఇప్పుడు నాకు గుర్తులేవు కానీ చాలా ఎలక్ట్రిక్ కంపెనీలు వచ్చినాయి. ఆనంద్ మహీంద్రా గారు వచ్చారు. మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. ఆనంద్ మహీంద్రా గారు కూడా చాలా గర్వంగా చాలా గొప్పగా ట్వీట్ చేసినారు, అసలు అద్భుతమైన రేసు మనం ఇక్కడ జరగడం అనేది మనందరికీ ఆనందదాయకం అని. చాలామంది పెద్దలు కూడా వచ్చినారు. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేస్కి వచ్చి ఆయన మాట్లాడిన మాట మన ఒక స్థానిక తెలుగు ఛానల్తో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రేస్ జరుగుతోంది అని కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు. ఏ పాత్ర లేదు, మను లేదు, కానీ కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు. అనురాగ్ ఠాకూర్ గారు ఆయన వచ్చినాడు. ఆయన కూడా వచ్చి ప్రైజులు కూడా ఇచ్చారు. ఆయన ఇది అనురాగ్ ఠాకూర్ గారు, అప్పుడు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి. ఇక ఆనంద్ మహీంద్రా గారు, ఇప్పుడే నేను చెప్పాను, మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మహీంద్రా గ్రూపు ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ అండ్ CEO, వారు కూడా వచ్చారు. వారి రేసింగ్ టీం కూడా పాల్గొన్నది. వారితో పాటు ఇంకా చాలామంది ప్రముఖ నటులు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, పాపులర్ పర్సన్స్ చాలామంది వచ్చారు. సచిన్ తెందుల్కర్ గారు, అదేవిధంగా వారితో పాటు చాలామంది స్పోర్టింగ్ లెజెండ్స్ కూడా వారితో పాటు బాంబే నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. అదేవిధంగా ఇక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా పాపులర్ డ్రైవర్స్, చాలా చాలా సూపర్ స్టార్లు. ఇప్పుడు మనకు అర్థం కాదు ఈ స్పోర్ట్, కానీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ చరణ్లు, షారుఖ్ ఖాన్లు ఎట్లనో అక్కడ వాళ్ళకు కూడా ఆ స్పోర్ట్ తెలిసిన వాళ్ళకి, ఆ క్రీడ తెలిసిన వాళ్ళకి వీళ్ళందరూ సూపర్ స్టార్లు. అదేవిధంగా చాలామంది యాక్టర్లు, రాజకీయ దిగ్గజాలు, మన ఇంకా చంద్రబాబు నాయుడు గారి డాటర్ ఇన్ లా బ్రాహ్మణి గారు, ఇంకా చాలామంది హైదరాబాద్లోని హూ ఇస్ హూ అందరూ కూడా అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్ మొత్తం కూడా ఫిబ్రవరి 23లో. అయితే ఈ రేసును ప్రమోట్ చేయడానికి మేము ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు. ఇది బాంబేలో గేట్వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి, బాంబే నుంచి కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు, వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలి బాంబేలా, మీరు ఎట్లా కొట్టుకపోయినరు అని ఆ రోజు వాళ్ళతో మైక్లనే లొల్లి కూడా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు. దాని తర్వాత ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు, క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు, యజువేంద్ర చాహల్ గారు, ఇంకా చాలామంది ఎంపీలు వచ్చారు, ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు. ఇదంతా కూడా జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి 2023లో రేస్ జరిగింది. రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం లాభమైంది? ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా. ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం HMDA పెట్టింది. ఎందుకంటే HMDA యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. HMDA చట్టంలో ఏం రాసింది అంటే, హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా, ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి HMDAకి పూర్తి అధికారం ఉంది. HMDA యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు, HMDA యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నాను. కాబట్టి HMDA నుంచి ఒక 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టు, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టాము. ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో, స్పాన్సర్ గ్రీన్కో, ఆయన దాదాపు 100-110 కోట్లు ఆయన ఖర్చు పెట్టారు. ఏం లాభం వచ్చింది మరి హైదరాబాద్కి అని చెప్పి మాకు ఫిబ్రవరిలో రేస్ అయిన తర్వాత, మాకు నిజానికి మేము చేయలేదు ఈ స్టడీ. కొత్త సిటీలో రేస్ అయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి నెల్సన్ అనే ఒక సంస్థ వాళ్ళు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఇంత పెద్ద రిపోర్ట్ ఉంది, మీరు అందరికీ కూడా కాపీస్ ఇస్తాను, దయచేసి చూడండి. ఇది నా కవిత్వం కాదు, నెల్సన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇదేదో హైదరాబాద్లో అమీర్పేటలోనో లేకపోతే ఢిల్లీలో CPలోనో ఉండేది కాదు. ఇది నిజంగా కూడా ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. వారు ఇచ్చిన రిపోర్ట్. వారు ఏం చెప్పారంటే, హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల, ఫిబ్రవరి 23లో జరిగిన రేస్ వల్ల $82 మిలియన్ ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి. ఎట్లా వస్తుంది ఎకనామిక్ బెనిఫిట్ ఒక నగరానికి అంటే, ట్రావెలు, GST పేమెంట్స్, ఇండైరెక్ట్గా జరిగే ప్రచారము, 50 కంట్రీస్లో మనకి జరిగే మనకు లభించే విస్తృతమైన పబ్లిసిటీ, ఎన్నింటి వల్ల అల్టిమేట్గా మనకి బ్రహ్మాండంగా విస్తృతమైన ప్రచారం వచ్చింది, లాభం జరిగిందని చెప్పి ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన అధ్యయన రిపోర్ట్. సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది 100-110 కోట్లు, మన ప్రభుత్వం ఆనాడు HMDA రూపంలో పెట్టింది 35-40 కోట్లు, పెట్టిన ఖర్చు మొత్తం 150 కోట్లు అయితే $82 మిలియన్ లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? $82 మిలియన్ అంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే కూడా 700 కోట్లు. పెట్టింది 150 కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ కలిపి
వచ్చింది దాదాపు 550 కోట్లు, ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది, హైదరాబాద్కి పేరు వచ్చింది అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే హైదరాబాద్కి పేరు వచ్చింది కానీ ఆ ప్రమోటర్ ఆయన గ్రీన్కో అంటే ఆయన నాకు పైసలు రాలేదు, ఎందుకంటే హైదరాబాద్కి పేరు వచ్చింది, మీ సిటీకి పేరు వచ్చింది, మీ గవర్నమెంట్కి పేరు వచ్చింది, కానీ నాకు పడతలు కాలేదు, ఎందుకంటే నేను 110 కోట్లు ఖర్చు పెట్టినా అనుకున్నంత రాలేదు, కాబట్టి నేను వెనకకు పోతున్నా, నేను నెక్స్ట్ ఇయర్ నేను చేయలేను, మీరు ఎవరినైనా వేరే వాళ్ళను చూసుకోండి స్పాన్సరు అని చెప్పి వారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఏమైంది, మేము ఇక 2023 వాజ్ అ బిజీ ఇయర్ ఫర్ అస్, ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్లు, ఇంకోవైపు ఎలక్షన్ రన్అప్లో చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ క్రమంలో మేమున్నాం. జూన్ మాసం కల్లా అప్పుడు ఇంకా ప్రమోటర్ బ్యాక్అవుట్ అయింది. నాకు ఒక్క నిమిషం మీకు క్లియర్గా చెప్తాను. వీళ్ళు ఒక సెకండ్, మొత్తానికి గ్రీన్కో వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. బ్యాక్అవుట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ మాసం, జూన్ జూలై ఆ టైంలో నాకు ఆనాటి మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చి సార్ మరి నెక్స్ట్ ఇయర్ రేస్, ఎందుకంటే 4 సంవత్సరాలకు మనం సైన్ చేసాం అగ్రిమెంట్, మనం గవర్నమెంట్తో వాళ్ళ అగ్రిమెంట్ 4 సంవత్సరాలకు ఉంది, మరి ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు, ఎట్లా ఏం చేయమంటారు అన్నారు. నేనేం చెప్పానంటే ఈ రేసు, ఎందుకంటే నా ఉద్దేశం నా మనసులో ఉన్నది చెప్తున్నాను మీకు. నా ఆలోచన ఏముండే అంటే అల్టిమేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలంగాణ హబ్ కావాలి అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, మళ్ళీ గవర్నమెంట్ మనదే వస్తుంది తప్పకుండా. మనం 2వ సంవత్సరంలో కాకపోతే 3వ 4వ సంవత్సరంలో అల్టిమేట్గా ఎలాన్ మస్క్ లాంటి పట్టుకొని రావాలా, పట్టుకొచ్చి హైదరాబాద్ని తెలంగాణని షోకేస్ చేసి మనం టెస్లా కూడా అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడికే వచ్చేటట్టు చేయాలి, ఎందుకంటే వాళ్ళకు కూడా ఇండియా ప్లాన్స్ ఉన్నాయి. ఈవెంట్ చుట్టూ అట్లా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం. కాబట్టి ఆ రన్అప్లో నేనేం చెప్పానంటే జూన్ జూలైలో మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు ఏం చేయాలంటే, ఓ పని చేయండి, ప్రమోటర్ వెతుకుదాము, డోంట్ వరీ, ఆయన కాకపోతే ఇంకొక 2-3 ఎత్తుకుదాము, ఒకరు కాకపోతే 2-3 ఎత్తికి 100 కోట్లు కట్టాలి అంతే కదా, కడదాం, 100-110 కోట్లు పెద్ద ఇష్యూ కాదు, ఎత్తుకుదాం లేండి అని చెప్పి నేను ధైర్యం చెప్పాను. బ్యాడ్లకి ఏంటంటే మనకి మేము ఇక ఎలక్షన్ రన్అప్లో పడిపోయాం. నేను ఇక నా హడావుల్లో నేను తిరుగుతున్నాను, మా అరవింద్ కుమార్ గారు ప్రయత్నం చేసినారు కానీ దొరకట్లేదు. మాకు 3rd ఆగస్ట్ 2023 నాడు ఒక ఈమెయిల్ వచ్చింది. దిస్ ఇస్ ద ఈమెయిల్, చదివి వినిపిస్తాను. ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఈమెయిల్ నాకు రాశారు. కాపీ టు అరవింద్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మినిస్టర్ నేను అన్నాడు. నాకేం రాశారంటే కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫార్ములా ఈ రేస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్, ఇవన్నీ ఉన్నాయి. నేను ఏం రాస్తారంటే ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావింగ్ ఫాలోడ్ ద రీసెంట్ న్యూస్ ఐడ్ లైక్ టు సెండ్ మై అడ్మిరేషన్ ఆన్ హౌ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has navigated challenging situation etc. ఐఎమ్ రీచింగ్ అవుట్ టు యూ యాజ్ ఐ ఫీల్ కంపెల్డ్ అంటూ ఆయన డబ్బులు మనం ఇంకా ప్రమోటర్ని ఎత్తుకలేకపోయాము, ఒక స్పాన్సర్ని ఎత్తుకలేకపోయాము, కాబట్టి ఇది 3 ఆగస్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇయర్ మీరు కనుక నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్లో మీరు ఉండాలనుకుంటే ఆయన చెప్పింది ఏమంటే 16 ఆగస్ట్ లోపల మీరు దయచేసి మాకు చెప్పండి మీకు కావాలా వద్దా అని చెప్పి వారు ఇవన్నీ కూడా కాపీస్ మీకు ఇస్తాను. నా దగ్గర ఇలా దాచడానికి ఏం లేదు, మీకు అన్ని కాపీస్ ఇస్తాను, దయచేసి మీరు చూసుకోండి. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఫోన్లో మాట్లాడొచ్చు, నాతో జూమ్ కాల్లో ఉండొచ్చు అని ఆల్బర్టో లాంగో, ఈయన ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆఫ్ ఫార్ములా ఈ, ఆయన రాసిన లెటర్ 3 ఆగస్ట్ 2023. దాని తర్వాత మాకు ఇక అప్పుడు ఉన్న ఎలక్షన్ రడప్లో నేనేం చెప్పానంటే అరవింద్ కుమార్ గారికి ఒక పని చేద్దాం, హెచ్ఎండిఏ యాక్ట్లో మనకు లీజర్ యాక్టివిటీ కానీ రిక్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసేదానికి అవకాశం ఉంది. 55 కోట్లు ముందు కడదాం మనం, ఎందుకంటే రేస్ ఆపుకోవాలి మనం. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి, పోనీయద్దు. ప్రమోటర్ని ఎత్తుకుదాం, ఏముంది మళ్ళీ గవర్నమెంట్లోకి వస్తాం మనం. దయచేసి మనం తర్వాత నవంబర్ 29 తర్వాత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నేను పట్టుకుంటాను బ్రదర్, మీరు వరి కాకండి, అమర్ రాజా లాంటి వాళ్ళు ఇంకోరు ఎవరో 20-25 కోట్లు పెట్టమంటే వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, పెడతారు అని చెప్పినాక ఓకే అని చెప్పేసి అరవింద్ కుమార్ గారు 2 దఫాలుగా 2 ఇన్స్టాల్మెంట్స్లో, ఎగ్జాక్ట్ డేట్స్ కూడా నేను మీకు చెప్తాను, వాళ్ళకి డబ్బులు పంపించడం జరిగింది. ఎప్పుడు అంటే ఒకటేమో 5 అక్టోబర్ 1 25% కట్టారు, తర్వాత అక్టోబర్ 11 2023. మొత్తం కలిపి నాకేమైందంటే అప్పుడు నేను నా హడావుడిలో తిరుగుతున్నాను కాబట్టి వారు మాకు అది పంపించిన తర్వాత ఫైల్ పంపించారు. నాకు మినిస్టర్గా 27 సెప్టెంబర్ నాడు ఫైల్ వచ్చింది, ఏది 55 కోట్లు కట్టాలి అనేది. నేను ఓకే అని సైన్ చేసిన తర్వాత కట్టింది మేము అక్టోబర్ 5
ఒకసారి, అక్టోబర్ 11 రెండోసారి, అంటే 2 ఇన్స్టాల్మెంట్లు కట్టాం. కట్టిన తర్వాత వాళ్ళు డిక్లేర్ చేశారు. ఎప్పుడు? అక్టోబర్ 19. మేము అక్టోబర్ 5, 11 కట్టిన తర్వాత అక్టోబర్ 19 నాడు హైదరాబాద్ను క్యాలెండర్లో ఇంక్లూడ్ చేస్తూ నెక్స్ట్ సీజన్కి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ డబ్బులు కట్టడం వల్లనే రేసు మనకు మిగిలింది, లేకపోతే రేసు పోయేది, క్యాన్సిల్ అయ్యేది, మనం అబాస్ పాలయ్యేవాళ్ళం. అయితే ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ప్రపంచంలో ఇది మొదటిసారి కాదు, ఇదేం చివరిసారి కూడా కాబోదు. కానీ ప్రభుత్వాలు ఎట్లా దాన్ని హ్యాండిల్ చేస్తాయనే దాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది. మాంట్రియాల్ అనే ఒక నగరం ఉంటుంది. మాంట్రియాల్ నగరంలో అక్కడ కూడా ఇదే జరిగింది. అక్కడ ఒక ఎలక్షన్ జరిగి ఒక మేయర్ ఓడిపోయి ఇంకో మేయర్ గెలిచిండు. గెలిచిన తర్వాత ఏమైంది? ఇట్లనే సేమ్ సిచ్యువేషన్ హైదరాబాద్లో ఎట్లయిందో అట్లే. ఏం జరిగింది అక్కడ అంటే మాంట్రియాల్లో ఇట్లే కాంట్రాక్ట్ ఉండే, అగ్రిమెంట్ ఉండే. ఆ కొత్త మేయర్ వచ్చిండు, ఇదేంది నాన్ సెన్స్ అని చెప్పేసి క్యాన్సిల్ చేసిండు. క్యాన్సిల్ చేసినాక వాళ్ళు కోర్టుకు పోయినారు, ఫార్ములా ఈ వాళ్ళు. కోర్టుకు పోయినాక ఫార్ములా ఈ సూస్ మాంట్రియాల్ సిటీ. తర్వాత ఏమైంది? అక్కడ సిటీ గవర్నమెంట్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా సిటీ గవర్నమెంట్లు, మేయర్లు పవర్ఫుల్. అల్టిమేట్గా సెటిల్ చేసుకున్నారు. $3 మిలియన్ కడుతూ మాంట్రియాల్ సిటీ ఆ రేసు విషయంలో జరిగిన బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్కు బాధ్యత తీసుకుంటూ $3 మిలియన్ కడుతూ సెటిల్ చేసుకున్నారు. ఇదే మొదటిసారి కాదు, చివరిసారి కూడా కాదు. ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, కాంట్రాక్ట్ బ్రీచ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జరిగిన తర్వాత మనకి అల్టిమేట్గా మరి రేసు విషయంలో డబ్బులు కట్టాము, రేసు మనకు ఉంటుందని తెలిసిపోయింది. ఇది 27 అక్టోబర్ నాడు మనకి వాళ్ళు ఆ స్పాన్సర్ ఎవరైతే ఉన్నారో అప్పటిదాకా ఉండే ఫస్ట్ సీజన్లో ఆయన టర్మినేషన్ లెటర్ ఇచ్చేసిండు మనకు. ఇక నేను లేనిలా ఏస్జెన్ అంటే ఆయన గ్రీన్ కో అంటే ఆయన నాకు సంబంధం లేదుగా ఈ రేస్తోని, ఈసారి హెచ్ఎండిఏ కట్టింది డబ్బులు కాబట్టి మీరు చూసుకోండి అని ఆయన ఇచ్చిన లెటరు, ఈ కాపీ కూడా నేను మీకు ఇస్తాను. ఇక తర్వాత మిగతాది మీకు తెలుసు. 29 నవంబర్ నాడు ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగిన తర్వాత మేము ఓడిపోయాము. డిసెంబర్ 3 నాడు రిజల్ట్స్ వచ్చినాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7 నాడు వచ్చింది. డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు, దానకిషోర్ గారు మాట్లాడతలేరు, గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. ఇది 13 డిసెంబర్, అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది 7 డిసెంబర్ అయితే 13 డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసి తర్వాత ఏం జరిగింది అంటే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ఆన్ 13th డిసెంబర్. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. స్పందించి నా తర్వాత కరెక్ట్గా 13 నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్. ఇది 19 నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో, ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్, ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా మీటింగ్లో ఉన్నారు. ఆల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, ఫోటోలో లేరు, మీటింగ్లో ఉన్నారు. ఇది దానకిషోర్ గారికి ఆల్బర్టో 19 డిసెంబర్ నాడు రాసిన లేఖ, ఈమెయిల్. ఏం రాశారంటే, డియర్ మిస్టర్ దానకిషోర్, ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్, మీకు కంగ్రాచులేషన్స్, ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ, వీఆర్ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజం రిగార్డింగ్ అవర్ ఆన్ గోయింగ్ పార్ట్నర్షిప్ అండ్ అగ్రిమెంట్ ఇన్ ప్లేస్ ఫర్ హోస్టింగ్ ఫార్ములా ఈ రేస్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫర్ ద నెక్స్ట్ 3 years. వచ్చే 3 సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను. We value the collaborative spirit that has defined our relationship thus far and look forward to building on the lasting positive impact which 2023 Hyderabad E-Prix has created. ఇక ఇనాగరల్ ఎడిషన్ 31,000 మంది వచ్చారు, దాదాపు 190 కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ, నెల్సన్ అనే సంస్థ $83 మిలియన్, ఇదంతా కూడా మీకు ఇస్తాను, మీకు అన్ని కూడా షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. $83 మిలియన్ లాభం జరిగిందని చెప్పి రాశారు అని రాస్తూ, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్. Following my encouraging personal meeting with Chief Minister Revanth Reddy last Wednesday in Hyderabad, we kindly request written confirmation that newly elected government will progress with the existing agreement between Formula E operations and the MA and UD department. As part of the confirmation to the event, I'd also like to request your commitment to an operational delivery plan of the event. And JP Formula E event director, with whom you had fruitful conversation earlier, will be in touch with you. And చెప్తూ డీటెయిల్డ్గా ఈమెయిల్ రాసి ఆయన ఏమంటారంటే, ఇందులో చాలా ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే, I fully appreciate the short preparation time to familiarize yourself with Formula E project, yet I am requested
జర ఆగురి పోయి. ఐఎమ్ రిక్వైర్డ్ to request the receipt of a letter of confirmation of the event commitment by no later than 21st December 2023, close of business India time. 13 రోజు 13 రోజు ముఖ్యమంత్రిని కలిసిండు, 19 రోజు ఈమెయిల్ చేసిండు ఆయనకి దానకిషోర్కి. ఇది ఏది కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ బయట చెప్పట్లేదు. ఈ గవర్నమెంట్ ఎట్లా చెప్తుందంటే అసలు ఏం జరగనే లేదు, ఉత్తరం అయిపోయింది, ఏదో దోపిడీ జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు. 19 రోజు ఉత్తరం రాశారు, రాసి క్లియర్గా అడిగినారు, ఇది మీరు మరి చేస్తారా రేసు, మీరు ఎంకరేజింగ్ ఉండే రేవంత్ రెడ్డి గారితో మీటింగు, కానీ మరి చేస్తారా లేదా మరి చెప్పగలరు, 21 డిసెంబర్ ఈవినింగ్ కల్లా చెప్పాలి మీరు, ఎందుకంటే లేకపోతే మాకుండే రూల్స్ మాకున్నాయి, మాకుండే ఇబ్బందులు మాకున్నాయి అని చెప్పారు. చెప్పిన తర్వాత దానకిషోర్ గారు మరి సమాధానం ఇచ్చారో లేదో నాకు తెలియదు. దిస్ ఈజ్ ద లెటర్ అగైన్ బై ద లీగల్ డైరెక్టర్ ఆఫ్ ఫార్ములా ఈ ఆన్ 22nd డిసెంబర్. 21st కల్లా చెప్పమన్నారు, వీళ్ళు చెప్పినో లేదో నాకు తెలియదు. 22nd నాడు వాళ్ళ లీగల్ డైరెక్టర్ ఫార్ములా ఈ వాళ్ళ లీగల్ డైరెక్టర్ దానకిషోర్ గారికి ఉత్తరం రాసిండ్రు. ఏమని, దిస్ లెటర్ ఇస్ సెంట్, బేసికలీ టర్మినేట్ చేస్తున్నాం, బ్రీచ్ జరిగింది, కాంట్రాక్ట్ బ్రీచ్ జరిగింది, మీరు పైసలు కట్టలేదు కాబట్టి మరి డియర్ దానకిషోర్, ఫాలోయింగ్ అవర్ లెటర్ డేటెడ్ 19th December which content requirements still unaddressed from your side, FEO has no option but to formally notify you pursuant to section 23.1 of the schedule 2 of the agreement that MANUD department is in material breach of our agreement due to failure to pay a significant amount of fees. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మీరు ఇది వినండి దయచేసి. ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన అగ్రిమెంట్ మీరు ఫెయిల్ అయ్యారు, బ్రీచ్ చేశారు అని చెప్తూ మీరు థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు. అంటే మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు ఏదైతే మనం పంపామో 5 అక్టోబర్ 11 అక్టోబర్ ఇందాక నేను చెప్పిన 55 కోట్లు అవి ముట్టినాయి, ఆ పైసలు మా దగ్గరికి వచ్చినాయి, కానీ థర్డ్ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు. కాబట్టి ఇక్కడ మేము విధిలేని పరిస్థితుల్లో FE is entitled to terminate the agreement effective immediately. We ask you to remedy the above breach by no later than close of business 26 December 2023. ఇంకో 4 రోజులు సమయం ఇస్తున్నాము, మీరు చేయగలిగితే చేయండి, సాల్వేజ్ చేయండి అని చెప్పారు. కానీ వీళ్ళు చేయలేదు. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే చాలా స్పష్టంగా వాళ్ళు రాసింది, లీగల్ డైరెక్టర్ రాసిన లెటర్ ఇది దానకిషోర్కి. 2 ఇన్స్టాల్మెంట్లు ముట్టినాయి పైసలు, 3వ ఇన్స్టాల్మెంట్ పైసలు మీరు కడతలేరు కాబట్టి బ్రీచ్ చేస్తున్నారు. అంటే 55 కోట్లు ఇటు పోయినాయి అటు పోయినాయి, అందులోకెళ్ళి వీళ్ళు తీసుకున్నారు, ఇన్లేలు పెట్టినారు ఆన్లేలు పెట్టిన అనేది సన్నాస్ మాటలు మాట్లాడుతున్నారో అంతా ఫాల్తూ మాటలు, లత్కోర్ మాటలు అని స్పష్టంగా ఫార్ములా ఈ వల్ల లీగల్ డైరెక్టరు మన సెక్రటరీ గారికి, మన MANUD సెక్రటరీ గారికి పంపిన లేఖ. ఇక దాంతోపాటు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి ఇది ఇంకా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పాను మీకు BCCI, ICC, అట్లాగే ఇక్కడ కూడా FMSCI, FIA అని ఉంటాయి. వీళ్ళకి డబ్బులు కట్టడంతో పాటు ICCకి BCCI కూడా ఏదైనా ఈవెంట్ అప్పుడు ఎట్లయితే ఇప్పుడు IPL వాళ్ళు కూడా BCCIకి డబ్బులు కట్టాలి, అట్లాగే ఫార్ములా ఈ రేస్ ఇక్కడ అవుతున్నప్పుడు మనం కూడా వీళ్ళు కూడా వాళ్ళకి డబ్బులు కట్టాలి, FMSCIకి FIAకి డబ్బులు కట్టాలి, కొంత లైసెన్స్ అగ్రిమెంట్ అని ఉంటుంది. దానికి ఒక 74 లక్షల రూపాయలు కట్టారు. కట్టిన తర్వాత విచిత్రం ఏంటంటే ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిందో, ఇది మీరు చూడాలి, ఇది ఎప్పుడైతే రేస్ క్యాన్సిల్ అయిపోయిన తర్వాత FIA వాళ్ళు అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ వాళ్ళు ఆ డబ్బులు FMSCIకి పంపించేసారు. రేస్ క్యాన్సిల్ అయింది, ఈ పైసలు మాకు అవసరం లేదు అని చెప్పి 74 లక్షల రూపాయలు లేకపోతే ఏదో మొత్తం అమౌంట్ కరెక్ట్లీ నాట్ నోన్ పంపించిగో ఆ ఈమెయిల్ ఇది FIA నుంచి FMSCIకి పైసలు పంపించేసారు వాపస్. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఇన్ ఇండియాకు పైసలు కూడా వాపస్ ఇచ్చారు. వీళ్ళు ఇప్పటికి 20 సార్లు దానకిషోర్ గారిని అడుగుతున్నారు, బాబు ఈ పైసలు వాపస్ తీసుకో, మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అని అడుగుతున్నారు. వీళ్ళు సమాధానం లేదు. ఎందుకు ఇదంతా ఎందుకు అంటే వీళ్ళ ఎజెండా ఒకటే, ఏదో జరిగింది. ఏం జరిగింది ఇందులో? నాకు నిజంగా బిగ్గెస్ట్ జోక్ ఎక్కడ అనిపిస్తుందంటే ఏసీబీ కేసు అట. ఇలా కరప్షన్ ఎక్కడుంది ఇప్పుడు మీరు చెప్పండి నాకు. 55 కోట్లు మనం కట్టిన డబ్బులు వాళ్ళకు ముట్టినాయని వాళ్ళు చెప్తున్నారు, లైసెన్స్ డబ్బులు వాళ్ళు వాపస్ ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. ఇది ఏది కూడా గవర్నమెంట్ బయట పెడతలేదు. ఇవన్నీ దాచి దొంగ కేసు పెట్టి ఏదో జరిగింది నేరం, ఏదో అన్యాయం జరిగింది అని బట్టగాల్చి మీదేసే ఒక లత్కోర్ ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది. ఇది మా వాళ్ళకు తెలవాలి, ముఖ్యంగా మా తెలంగాణ ప్రజలు ఎవరైతే సోదరులు ఎవరైతే మమ్మల్ని గెలిపించినరో, ఎవరైతే ఇవాళ మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూర్చోబెట్టినరో వాళ్ళకు తెలవాలి. See, let me ask you, you guys should know this. This is a
దిస్ ఈజ్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈక్వేషన్. హెచ్ఎండిఏ అకౌంట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉంది. అందులోకి వెళ్ళి డైరెక్ట్గా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, తబాదలు అయినాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది నేషనలైజ్డ్ బ్యాంక్, అదేం ప్రైవేట్ బ్యాంక్ కాదు, చిన్న చిత్క బ్యాంక్ కాదు. వాళ్ళు ఏది చేసినా వాళ్ళు 100 ట్రాన్స్ఫర్లు చేస్తారు. ఆర్బీఐ, ఇంకో బీఐ, అన్ని బీఐల పర్మిషన్లు తీసుకునే చేస్తారు. డబ్బులు హెచ్ఎండిఏ, మాకు ఆ హెచ్ఎండిఏ యాక్ట్ ఎంపవర్స్ అస్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో అగ్రిమెంట్ ఉండింది, డబ్బులు పంపాము, డబ్బులు ముట్టినాయని అక్కడ ఆయన చెప్తున్నాడు. తర్వాత లైసెన్స్ ఫీజు కూడా వాళ్ళు క్యాన్సిల్ అయినాక వాళ్ళు వాపస్, ఇప్పుడు ఎవరి వల్ల క్యాన్సిల్ అయిందో కనబడుతూనే ఉంది మీకు. వీళ్ళు చేతగాంతనం వల్ల వీళ్ళకి స్పోర్ట్ అర్థం కాదు, వీళ్ళకి కాన్సెప్ట్ తెలియదు కాబట్టి వీళ్ళ తెలివి తక్కువతనం వల్ల రేస్ పోయింది. పోయిన తర్వాత ఇవాళ నిజంగా చెప్పాలంటే ఎవరైనా కేసు ఎవరి మీద పెట్టాలండి? రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. ఎందుకు? ఒక ఇంత అద్భుతమైన రేస్ను హైదరాబాద్ కాకుండా చేసి, ఇండియాకు కాకుండా చేసి, ఇండియాను ప్రపంచవ్యాప్తంగా బదనాం చేసినందుకు, ఇజ్జత్ తీసినందుకు ఆయన మీద కేసు పెట్టాలి. నేను ఊరికే అంటలేను, మీరు చూడండి. ఇగో దిస్ ఇస్ రిపోర్ట్, ఇంటర్నేషనల్ రిపోర్ట్ అగైన్. దీని క్యాన్సిలేషన్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మనకు సిగ్గు. ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ థింగ్. ఇండియాకి జరిగే నష్టం ఇది. మోటార్ స్పోర్టింగ్లో మళ్ళీ కూడా నమ్మడు వీళ్ళను, ఇట్స్ అన్ ఇండెలిబుల్ మార్క్, ఇది మంచిది కాదు వీళ్ళకి అని చెప్పి రేసర్లు, రేస్ డ్రైవర్లు వాళ్ళందరూ మాట్లాడిన మాట. నేను అనేదల్లా నాకు అర్థం కాదు. ఇంకొక మాట కూడా చెప్పాలి చివరిగా, చాలా ఇంపార్టెంట్ ఇది. సరే కేసు వీళ్ళేదో పెట్టిరు, ఇవాళ ఎఫ్ఐఆర్ పెట్టిండ్రు. ఫార్ములా ఈవోలు కూడా ఏం చేసినారు తెలుసా? ఇక వాళ్ళు కూడా కేసు వేసారు. ఎందుకంటే ఒరిజినల్ అగ్రిమెంట్లో ఏముంది? ఏం డిస్ప్యూట్ వచ్చినా ఆర్బిట్రేషన్ కోవాలని ఉంది. అందుకే వాళ్ళు ఏం చేసిండ్రు, వీళ్ళు ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్, అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఆర్బిట్రేషన్ కూడా ఫార్ములా ఈకి ఎంఐఎన్యూడి డిపార్ట్మెంట్ మధ్యన జరుగుతున్న ఈ తగాదా తెలుసండి. ఎట్లా అయితే మాంట్రియాల్కి సంబంధించి ఇందాక నేను చెప్పాను మీకు, మాంట్రియాల్ ఇది మీరు చూడండి. మాంట్రియాల్లో కూడా ఇట్లే రేస్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయినాక మరి ఫార్ములా ఈ వాళ్ళతో లిటిగేషన్ పోయినరు. ఆఖరికి $3 మిలియన్ లిటిగేషన్ సెటిల్ అయింది. అట్లాగే సెటిల్ చేయాలన్న ఉద్దేశంతో హరీష్ సాల్వే అనే ఒక ప్రముఖ లాయర్ ఉంటారు. ఆ లాయర్ని పెట్టుకొని వీళ్ళు లండన్ నుంచి వీళ్ళు ఈ ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇది ఏది చెప్తలేదు ప్రభుత్వం. ఫార్ములా ఈవోలు వీళ్ళ మీద కేసు పెట్టింది చెప్తలేరు, పైసలు అడుగుతుందో చెప్తలేరు, ఎందుకు రేసు పోయిందో చెప్తలేరు, ఆ పైసలు నిక్షేపంగా ఉన్నాయి, మొదటి 2 ఇన్స్టాల్మెంట్లు అక్కడనే వాళ్ళ దగ్గర ముట్టినాయి అని వాళ్ళు పంపిన రిసీట్లు చూపెడతలేరు, 3వ ఇన్స్టాల్మెంట్ మీరు కట్టలేదు కాబట్టి రేస్ క్యాన్సిల్ అవుతుందని చెప్తలేరు. ఆఖరికి ఎఫ్ఎంఎస్సిఐ దగ్గర వచ్చిన పైసలు, వాపసు వచ్చిన పైసలు అవి తీసుకుంటందుకు కూడా వీళ్ళు ముందుకు వస్తలేరు. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్. ఇందులో ఇప్పుడు కరప్షన్ ఎక్కడుంది, కాకరకాయ ఎక్కడుంది, కేసు ఎక్కడిది, ఎక్కడిది నాకైతే అర్థమవుతలేదు. ఇక మీకేమైనా అర్థమైతే నాకు తెలియదు. కానీ ఇందులో ఏసీబీ అట. ఏసీబీ అంటే ఏంటంటే యాంటీ కరప్షన్ బ్యూరో. కరప్షన్ లేనప్పుడు ఏసీబీ ఎడికి వస్తుంది? ఏం కేసు ఇది? అసలు మెడకాయ మీద తలకాయ నోడు పెడతాడా ఈ కేసు? అసలు ఎవడన్నా దివానాగాడు తప్ప, హౌలగాడు తప్ప ఎవడన్నా పెడతాడా ఈ కేసు? అందుకే అంటున్నా, ఇలా కన్ఫ్యూజ్ అయ్యేది లేదు, ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసే మరొక లస్కోరు ప్రయత్నం మాత్రమే ఇది. నరేందర్ మీద, లగచర్ల రైతుల మీద మొన్న చేసిండు. సరే 37 రోజులు కొట్లాడి 37వ రోజు ఇలా మా సోదరుడు బయటకు వచ్చిండు. మా మీద కూడా కేసులు పెట్టి సతాయిస్తా అనుకుంటే నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డికి, మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులం. ఏనాటికైనా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ళ కేసులకు, నీ లత్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు. నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపడేటోడు లేడు, లీగల్గానే కొట్లాడతాం, అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మీకు ఇస్తా, కాపీలు చూసుకోండి. రేపు ఏసీబీ అడిగితే వాళ్ళకదే ఇస్తా, పోలీసు వాళ్ళు అడిగితే వాళ్ళకదే ఇస్తా, కోర్టులో కూడా గివే ఇస్తా. బరాబర్ చెప్తున్నా, నేను తప్పు చేయలేదు కాబట్టి నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మస్థైర్యం ఎక్కువ. ఏ తప్పు చేయకపోయినా కేసు పెడతా అంటే పెట్టుకో, తప్పకుండా ప్రజలు అన్నీ కూడా అధ్యయనం చేస్తారు, అన్నీ కూడా అర్థం చేసుకుంటారు. మా ఎంబడి ఎందుకు పడుతున్నావు మాకు తెలుసు, మీకు తెలుసు. అమృత్ స్కామ్ గురించి మాట్లాడబడితిమి, మూసి లూటీ గురించి మాట్లాడబడితిమి. మరి మీరు చేస్తున్న అరాచకాలు, మీ అన్నదమ్ములు ఇవాళ అదానీ గారి సిమెంట్ ప్లాంట్ కోసం కొడంగల్లో చేస్తున్న అరాచకాలను ఢిల్లీ స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తుమి. నీ అదానితో మీ వాళ్ళు అంటగాగుతున్న విధానం, మీ సీక్రెట్ మీటింగ్లు బయట పెడితివి కోహినూర్ హోటల్లో. ఇవన్నీ చూసినాక సహజంగానే నీకు కొంత కడుపుమంట ఉంటుంది, మేము అర్థం చేసుకోగలుగుతా నీ బాధ. కానీ ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, తప్పకుండా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చూపెట్టిన అన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ. మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్, యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా ఈ. మీరు ఎవరెవరిని కలవదలుచుకుంటే, ఎవరెవరిని అడగదలుచుకుంటే వారిని అడగండి. తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది. అందులో ఒక చిన్న అంకం, దానికి 55 కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు, పెద్ద లెక్క కాదు. కాబట్టి దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఇల్లేదో కుంభకోణం జరిగిందంటే నేను మళ్ళీ చెప్తున్నా,
ఆ 55 కోట్లు ముట్టినాయి మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా ఈ వాళ్ళు నీకు ఉత్తరం రాసిండ్రు. ఆ లెటర్ నిమ్మంగటి ఉంది, మీకు ఇస్తాను. అందులో లైసెన్స్ ఫీజు కూడా వాపస్ పంపి తీసుకో నువ్వు వాపస్ 74 లక్షలు 75 లక్షలు అని చెప్పి FMSCI వాళ్ళు నీ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నారు, నీ సెక్రటరీని అడుగుతున్నారు. అది కూడా మీరు చెప్తలేరు. అన్నిటికీ మించి ఆల్రెడీ ఫార్ములా ఈ వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు. అది కూడా నువ్వు చెప్తలేవు. ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఫార్ములా ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చినాను నువ్వు అంటున్నావు. అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళు నీ మీద వేసిండ్రు. మరి ఫార్ములా ఈతో నువ్వు కేసేస్తే, వాళ్ళ మీద కూడా కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా? ఇంత ఫ్రివలస్ కేసు, ఎంత హౌలా అయినా, ఎంత హౌలా ప్రభుత్వం ఇది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం లాఫింగ్ స్టాక్ కాదా ప్రపంచవ్యాప్తంగా? విల్ దిస్ నాట్ బ్రింగ్ ఇంటర్నేషనల్ షేమ్ టు ఇండియా? అసలు వీళ్ళకు మోటార్ స్పోర్ట్స్ అంటేనే తెలియదు, మూర్ఖులు, రాజకీయ పరిజ్ఞానం లేని వాళ్ళు అని అనుకోరా? ప్రపంచంలో నవ్వుకోరా? కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను కోరేది, కేసు పెట్టదలుచుకుంటే పెట్టుకో, కానీ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువు తీయకు. ఇప్పటికే రోజు దివ్యమైన తెలంగాణను, దివాలా తెలంగాణను మాట్లాడుతున్నారు. ఇంకోవైపు ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు. మేము భయపడం, లీగల్గా ఎదుర్కొంటాం. మా పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుంది. న్యాయపరంగా ఏమేం చేయాలో వాళ్ళు చేస్తారు. మీతో నేను కోరేది, మా నాయకులతో నేను కూడా కోరేది ఏంటంటే, ఎలాంటి పరిస్థితినైనా శాంతియుతంగానే ఎదుర్కొంటాం. మేము ప్రజాస్వామిక పద్ధతుల్లో నిరసనలు చెప్తాం, ప్రజాస్వామిక పద్ధతుల్లోనే ఉంటాం తప్ప ఉద్యమాన్నే ప్రజాస్వామికంగా శాంతియుతంగా నడిపిన వాళ్ళం. పొరపాటున కూడా రేవంత్ రెడ్డి లాంటి చిల్లర నాయకుల చిల్లర ఎత్తుగడలకు మేము పడం. 100% చాలా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తాం, లీగల్గా కొట్లాడతాం. పొలిటికల్ కేసు కాబట్టి పొలిటికల్గా కొట్లాడతాం. ముమ్మాటికి ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఈయన ఎన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, అది కూడా చెప్తున్నాం, మళ్ళీ 420 హామీలు అమలు చేసేదాకా వీళ్ళని మాత్రం వదిలిపెట్టాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 దొంగ హామీలు అన్నీ అమలు చేసేదాకా వదిలిపెట్టాం. ఎన్ని కేసులు పెట్టుకున్నా అన్నీ ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ.